ప్రభుకి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో దేవుడిచ్చిన మహాకృపను బట్టి మరొకసారి ఆయన సన్నిధానంలో మనం ప్రార్థించడానికి దేవుడు మనకి ఇచ్చిన మంచి గొప్ప కృపను బట్టి మన ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనకు వెళ్తాం. హల్లెలూయా, స్తోత్రం నాయనా, హల్లెలూయా, 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 హల్లెలూయా. లవ్ యు లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా మిమ్మల్ని ఈ సాయంకాలం మా ప్రార్థనలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరికీ సహాయం చేయండి. ఈ రాత్రి నాయనా దేశంలో ఉన్న పరిస్థితుల కొరకు, మా దీవులో ఉన్న పరిస్థితుల కొరకు, ఇశ్రాయేలు గాజా మధ్యలో జరుగుతున్న యుద్ధాల పరిస్థితులు బట్టి నాయన నీ సముఖానికి వస్తా ఉన్నాం. దేవా, ఈ రాత్రి మీ సహాయం మేము కోరుకుంటున్నాం నాయన. పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని ప్రార్థనలోకి నడిపించండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని ముట్టండి, మమ్మల్ని తాకండి. ప్రార్థన వేళలు ఎవరైనా అనారోగ్యం కొన్నట్లయితే ప్రభువా వారి మధ్యలో కూడా కార్యం చేయండి. ప్రభువాన్ని స్వస్థపరుచును గాక. నూతన బలము ఆరోగ్యము ఒక్కొక్క కలుగును గాక. ఈ ప్రార్థన వేళంతటూ దేవుని ఆత్మ సంచారం ఉండును గాక. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడి, ప్రతి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రసన్నత, దేవుని ఆత్మ ఆధీనములో ఈ ప్రార్థన వేళలో ప్రభు వారికి సహాయం చేయను గాక. ప్రభువా నీకు వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మీరు ఇచ్చిన మంచి సమయానికి స్తోత్రాలు, మంచి కృపకే స్తోత్రాలు అయినా. ఓ మా ప్రార్థనకి జవాబిచ్చే దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ లవ్ యు లార్డ్, హల్లెలూయా. ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవా నీకు వందనాలు ఆయన, వందనాలు, వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. స్తుతించే సంఘము, ప్రార్థించే సంఘము. స్తుతించే సంఘము, ప్రార్థించే సంఘము. స్తుతించే సంఘము, ప్రార్థించే సంఘము. విజయము వైపునకు వెళ్ళుచున్నది, విజయము వైపునకు వెళ్ళుచున్నది. సింహాసనమును తాకుచున్నది ఆమె, సింహాసనమును తాకుచున్నది. ప్రభువు తమును నెరవేర్చుచున్నది, ప్రభువు చిత్తమును నెరవేర్చుచున్నది. చేసే స్థలములలో సత్యముతో దేవుని ఆమె వెదకే స్థలములలో. హల్లెలూయా. ఆత్మతో ఆరాధన చేసే స్థలములలో సత్యముతో దేవుని
దీవించును మన ప్రభువు, దీవించును సమృద్ధిగా, దిగివచ్చును మన ప్రభువు, దీవించును సమృద్ధిగా. హల్లెలూయా. Yes my Lord. హల్లెలూయా. Amen Lord. Hallelujah. స్థాపించబడును దేవుని రాజ్యము, ఆమేన్. స్థాపించబడును హల్లెలూయా దేవుని రాజ్యము, జీవము ఉండును, నిత్య జీవము ఉండును, జీవము ఉండును, నిత్య జీవము ఉండును. హల్లెలూయా. 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 Yes my Lord. హల్లెలూయా. స్తుతించే సంగమో, ఆమేన్. ప్రార్థించే సంగము, పాడదామా కలిసి? స్తుతించే సంగము, ఆమేన్. ప్రార్థించే సంగమో, విజయము వైపునకు వెళ్ళుచున్నది, ఆమేన్. విజయము వైపునకు వెళ్ళుచున్నది, సింహాసనమును తాకుచున్నది, ఆమేన్. సింహాసనమును ఆమేన్ తాకుచున్నది, ఆమేన్. ప్రభువు చిత్తమును ఆమేన్ నెరవేర్చుచున్నది, ప్రభువు చిత్తమును నెరవేర్చుచున్నది. హల్లెలూయా. 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 Hallelujah, 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 hallelujah. Yes, my Lord. Yes, my Lord. Yes, my Lord. Yes, my Lord. Hallelujah, hallelujah. Yes, my Lord. మహిమ యేసుకే. యేసుక్రీస్తు నామములో స్తుతించే సంఘము, ప్రార్థించే సంఘము, విజయం వైపునకు వెళ్ళే సంఘము. హల్లెలూయా. ఈ రాత్రి ఇండియా దేశంలో ప్రతి సంఘము యేసును స్తుతించే సంఘముగా, యేసును ప్రార్థించే సంఘముగా ఇప్పుడే మారిపోనుగాక. సంఘమాలుగా విశ్వాసులే, ప్రతి విశ్వాసి, ప్రతి విశ్వాసి, ప్రతి ఆత్మ, ప్రతి కుటుంబము, ప్రతి కుటుంబం ఒక సంఘము, ప్రతి వ్యక్తి ఒక సంఘంలో ఒక విశ్వాసై ఉన్నారు. హల్లెలూయా. ప్రతి కుటుంబంలో దేవుని కొరకు స్తుతులు ఉండునుగాక. అది కష్టకాలమైన, నష్టకాలమైన,
అది ఎలాంటి పరిస్థితి సరే దేవుని స్తుతించడం ఆగకూడదు. ప్రభుని స్తుతిస్తూ ఉండాలి. హల్లెలూయా. స్తుతించే ఆత్మ మీపై దిగి వచ్చును గాక. బైబిల్ చెప్తుంది, మృతులు ఎలాగ స్తుతిస్తారు, సజీవులే కదా నేను స్తుతిస్తారు. నిజమే, మృతులు స్తుతించలేరు. ఆత్మ సంబంధమైన మృతులు స్తుతించలేరు. భౌతిక చనిపోయిన వారు, సమాధులు వెళ్ళిపోయిన వారు కూడా స్తుతించలేరు. కానీ జీవగల దేవుని ఆరాధించేవారు, జీవగల దేవుని స్తుతించేవారు, బైబిల్ చెప్తుంది, వారు సజీవులని పిలుస్తా ఉంది. ప్రతి ఒక్కరు మీ జీవితంలో స్తుతి అనేది తొలగిపోకూడదు. ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే మీ నోటి ద్వారా ప్రభుకు స్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఆయన మహిమపరచాలి. అది కష్టమైన మహిమపరచాలి, అది బాధ అయిన మహిమపరచాలి, అది ఇబ్బంది అయిన మహిమపరచాలి, అది ఒంటరితనమైన మహిమపరచాలి. యేసుక్రీస్తు నామములో ప్రతి పెదవులు దేవుని స్తుతించును గాక. హల్లెలూయా. we love you Lord. ప్రభువా నీకు వందనాలు ఆయన. దేవా నీకు వందనాలు తండ్రి. ప్రతి సంఘం, ప్రతి కుటుంబం ప్రార్థించే సంఘంగా మారిపోరుగా ఈ రాత్రి. హల్లెలూయా. దేవుడి ఆత్మ అలాగా సిద్ధపరచును గాక. ప్రభువా నిజముగా ఈ అంత్య దినాలుగా కనిపిస్తా ఉన్నాయి నాయన. లోకంలో సమాధానం లేదు, లోకంలో గొడవలు, లోకంలో యుద్ధాలు, లోకంలో వ్యాధులు, లోకంలో పలు విధమైన పరిస్థితులు మారిపోతా ఉన్నాయి. హల్లెలూయా. నీ లేఖనం చెప్పిన ప్రకారంగానే ఈ రోజులో మేము చూడగలుగుతున్నాం. హల్లెలూయా. దేవుని ప్రజలు మాతో ప్రభుని విడవకూడగా ఆరాధించులుగాక. హల్లెలూయా. మీ రక్తం ఇచ్చి సంపాదించిన బిడ్డలు నిన్ను విడవకూడదు, నీకు వెనుకంజ వేయకూడదు నాయన. ఏ పరిస్థితిలో ఉన్నా సరే ప్రభుని వెతుకుదురుగాక, ప్రభుని ఆరాధించుదురుగాక. హల్లెలూయా. ఎందుకంటే మీరు రహస్య రాకడలో ప్రభు అతి త్వరగా రానయ్యున్నాం. సంఘం ఎత్తబడే కాలం ఉంటుండగా ఆయన సంఘ విశ్వాసాలు అందరూ మెలకు కలిగి ఉండుగాక. ఆ దినం ఎప్పుడో మాకు తెలియదు నాయన, ఆ గడి ఎప్పుడో మాకు తెలియదు. హల్లెలూయా. దేవదూతలకు తెలియదు, దేవుని కుమారుడికైన ఎరగడు, తండ్రి తప్ప సమయం ఎవరికి తెలియదని వాక్యం చెప్తా ఉంది నాయన. హల్లెలూయా. మీకు స్తోత్రం నాయన. ఆ కాలం మేము జీవిస్తుండగా ప్రభు మాకు శక్తిని, బలాన్ని, కృపను కలిగించుగాక. హల్లెలూయా. మహోన్నతమైనది నీ నామం ఒక్కటే, సుందరమైనది, అతి మధురమైనది. మహోన్నతమైనది నీ నామము ఒక్కటే, మహోన్నతమైనది నీ నామము ఒక్కటే, సుందరమైనది, అతి మధురమైనది, సుందరమైనది, అతి మధురమైనది, పరిశుద్ధమైనది ఒక్కటే, పరిశుద్ధమైనది ఒక్కటే. యేసయ్యా నీవే, యేసయ్యా నీవే, యేసయ్యా నీవే. మహోన్నతమైనది నీ నామము ఒక్కటే. ఆమేన్. మహోన్నతమైనది నీ నామము ఒక్కటే, నీవు తప్ప నాకెవరున్నారు ఆరాధించడానికి నీవే, నీవు తప్ప నాకెవరున్నారు ఆరాధించడానికి నీవే. ఆమెలో నీవు తప్ప నాకెవరున్నారు ఆరాధించడానికి నీవే, నీవు తప్ప నాకెవరున్నారు ఆరాధించడానికి నీవే. పరమందు నీవే, భూమిలో నీవే, అన్ని దిక్కులలో నీవే,
మహోన్నతమైనది నీ నామము ఒక్కటే, మహోన్నతమైనది నీ నామము ఒక్కటే. నా బలమా ఆరాధింతును, కృపలో ఐశ్వర్యము నీవే. నా బలమా ఆరాధింతును, కృపలో ఐశ్వర్యము నీవే. పాడదమా? నా బలమా ఆరాధింతును, కృపలో ఐశ్వర్యము ఏ. నా బలమా ఆరాధింతును, కృపలో ఐశ్వర్యము నీవే. స్తుతియు నీవే, మహిమయు నీవే, ఘనతకు పాత్రుడు నీవే. స్తుతియు నీవే, ఘనతకు పాత్రుడు నీవే. యేసయ్యా నీవే, ఓ యేసయ్యా నీవే, యేసయ్యా నీవే. మహోన్నతమైనది నీ నామము ఒక్కటే. ఆమేన్. మహోన్నతమైనది నీ నామము ఒక్కటే. నా వరుడావు, సుందరుడావు, చెప్ప సఖ్యము నీ ముఖము. పాడదమా? నా వరుడావు, సుందరుడావు, చెప్ప సఖ్యము నీ. నా వరుడావు, సుందరుడావు, చెప్ప సఖ్యము నీ. ఆమెలో నా వరుడావు, సుందరుడావు, చెప్ప సఖ్యము నీ ముఖము. కొలిమిలో వేసిన బంగారము కంటే శుద్ధము శుద్ధము నీవే. కొలిమిలో వేసిన బంగారము కంటే శుద్ధము శుద్ధము నీవే. యేసయ్యా నీవే, యేసయ్యా నీవే, యేసయ్యా నీవే, యేసయ్యా నీవే. ఓ యేసయ్యా, ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నీవే. మహోన్నతమైనది నీ నామము ఒక్కటే, మహోన్నతమైనది నీ నామము ఒక్కటే, మహోన్నతమైనది నీ నామము ఒక్కటే. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, మహోన్నతమైనది మన దేవుని యొక్క నామం. ఆయన నామమే అన్ని నామం కంటే ఉన్నతమైనది. మహా ఉన్నతమైన నామం మన దేవుని నామం. ఆ ప్రభు మన ఎన్నడూ విడబడలేన, అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో మనకి తోడుగా ఉన్న దేవుడు. హల్లెలూయా. ఈ రాత్రి కూడా ఆయన మీదే మన విశ్వాసం కలిగి ఉందాం, ఆయనే నమ్ముకుందాం. ఆయనే నిజమైన దేవుడు. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం ఉంది. ఆయన మనకు కోటగా ఉన్నాడు. ఆయన మనకు బలముగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఆయనే మనకు శృంగముగా ఉన్నాడు. నీ పరిస్థితులు ప్రభు మహిమ పొందురుగాక, ప్రభు ఆరాధించబడుగాక. హల్లెలూయా. ఓ దేవానికి స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. ఈ రాత్రి కాలంలో మీకు స్తోత్రం నాయన. హల్లెలూయా. మన దేవుడు ముదిమి వచ్చే వరకు అని మోసే దేవుడు. ఆయన తల నిరసనగానే ఆయన మనల్ని మోసే దేవుడు. హల్లెలూయా. ప్రభు నిన్ను మోయిగాక,
ప్రభుని నడిపించును గాక. హల్లెలూయా. ముదిమి వచ్చే వరకు నన్ను మోసే దేవుడవు, తల నెరసే వరకు చంకా పెట్టుకొని నన్ను నడిపే దేవుడవు, నన్ను నడిపే దేవుడవు. కలిసి పాడదామా? ముదిమి వచ్చే వరకు, ముదిమి వచ్చే వరకు నన్ను మోసే దేవుడవు, తల నెరసే వరకు చంకా పెట్టుకొని నన్ను నడిపే దేవుడవు, నన్ను నడిపే దేవుడవు. ఆహా, నన్ను రక్షించే దేవుడవు, ఆహా, నన్ను పోషించే దేవుడవు. పడదమా? ఆహా, నన్ను రక్షించే దేవుడవు. ఆహా, నన్ను పోషించే దేవుడవు. ముదిమి వచ్చే వరకు నన్ను మోసే దేవుడవు, తల నెరసే వరకు చంకా పెట్టుకుని నన్ను నడిపే దేవుడవు. ఆమె నన్ను నడిపే దేవుడవు. అబ్రహాము సంతానమా, దేవుని మరువాకుమా, యాకోబు సంతానమా, దేవుని విడువాకుమా. ఆమె అబ్రహాము సంతానమా, దేవుని మరువాకుమా, యాకోబు సంతానమా, దేవుని విడువాకుమా. తల్లి వడిలో పవలించి ప్రతిదినము పోషించి, తల్లి ఒడిలో పవలించి ప్రతిదినము పోషించి నన్ను మోసే దేవుడవు. ఆమె నన్ను మోసే దేవుడవు. ఆహా, నన్ను రక్షించే దేవుడవు. ఆహా, నన్ను పోషించే దేవుడవు. ఆహా, నన్ను రక్షించే దేవుడవు. ఆహా, నన్ను పోషించే దేవుడవు. ముదిమి వచ్చే వరకు నన్ను మోసే దేవుడవు. ఆమె తల నెరసే వరకు చంకా పెట్టుకొని నన్ను నడిపే దేవుడవు. ఆమె నన్ను నడిపే దేవుడవు. ఆమె సృష్టికర్తనే మరువకుము, సృష్టి వైపు చూడకుము, సృష్టికర్తనే మరువకుము, సృష్టి
వైపే చూడకుమో, సృష్టికర్తను ఆరాధించుమో. ఇశ్రాయేలు వారలారా, సృష్టికర్తను ఆరాధించుమో. ఇశ్రాయేలు వారలారా, దేవుని వైపు తిరుగుడి, దేవుని వైపు తిరుగుడి. ఆహా, నన్ను రక్షించే దేవుడవు, నన్ను పోషించే దేవుడవు. ఆమేన్. ఆహా, నన్ను రక్షించే దేవుడవు. హల్లెలూయా. ఆహా, ఆమేన్. నన్ను పోషించే దేవుడవు. ముదిమి వచ్చే వరకు నన్ను మోసే దేవుడవు. తల నెరసే వరకు చంకా పెట్టుకుని నన్ను నడిపే దేవుడవు, నన్ను నడిపే దేవుడవు. నేల నుండి దరిద్రులను మన ప్రభు లేవనెత్తును. పెంట కుప్ప నుండి దీనులను మన ప్రభు పైకెత్తును. నేల నుండి దరిద్రులను మన ప్రభు లేవనెత్తును. అవే పెంట కుప్ప నుండి బీదలను మన ప్రభు పైకెత్తును. ఆమె సంతులేని ఇల్లాలుగాను, సంతోషము గల తల్లిగాను. ఆమె సంతులేని ఇల్లాలుగాను, సంతోషము గల తల్లిగాను మన ప్రభువే చేయును, మన ప్రభువే చేయును. ఆహా, నన్ను రక్షించే దేవుడవు. ఆమేన్. ఆహా, నన్ను పోషించే దేవుడవు. యేసయ్యా. ఆమేన్. నన్ను రక్షించే దేవుడవు. Yes, my Lord. ఆహా, నన్ను పోషించే దేవుడవు. బుద్ధిమి వచ్చే వరకు నన్ను మోసే దేవుడవు. వరకు చంక పెట్టుకుని నన్ను నడిపే దేవుడవు, నన్ను నడిపే దేవుడవు. ఆమె నన్ను నడిపే దేవుడవు. ఆమె నన్ను నడిపే దేవుడవు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మన విషయంలో మొదటగా మనం ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క లేఖనం ప్రకారంగానే మనం ప్రార్థన చేయాలి. ముఖ్యమైన విషయాలు, అనేకమైన విషయాలు ఉన్నాయి. ఈ రాత్రి నేను మరి ఒక వాక్యం చదివి నేను దేశాల కొరకు, దేశం కొరకు ప్రార్థించిన ఆశపడతా ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మన ప్రార్థన ఆలకించును గాక. మీ అందరి ప్రార్థన మనందరం కలిసి మరి దేశాల కొరకు విజ్ఞాపన చేసే సమయంలో మీ యొక్క ఈ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా దేవుడిచ్చిన ఈ కొద్ది సమయం, ఎంతోసేపు కాదు, ఈ కొద్ది నిమిషాలు, కొద్ది సమయం అయినా ఏకీభవిద్దాం. మీరున్న స్థలంలోనే మీరు మోకరించండి, కూర్చుండండి. ఏ విధం చేతనైనా సరే ప్రార్థనలో మీరు ఏకీభవించే 182 కీర్తనలో
6వ వచనం ఉంది, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నేను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నేను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. 122వ కీర్తనలో మరి దావీదు తన బిడ్డలకు తెలియజేస్తున్నారు, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నేను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. యెరూషలేము కొరకు ప్రార్థించే ప్రతి ఒక్కరు కూడా నిశ్చయంగా వర్ధిల్తాం, కానీ యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించాలి. ఈ రాత్రి కాల సమయంలో మనము ఇశ్రాయేలు దేశం కొరకు ప్రార్థించేద్దాం. మొదటగా ఇంటర్నేషనల్గా మొదటగా ప్రార్థించేది మన కర్తవ్యం, మన బాధ్యత. గాజా అనే మరి స్థలం నుండి మరి గత సోమవారం నుండి యుద్ధం జరుగుతూ ఉంది. భయంకరమైన వందలాది రాకెట్స్ ఇశ్రాయేల్ దేశంలో వేసినప్పుడు అకస్మాత్తుగా వారు మా ఇశ్రాయేల్ దేశాన్ని నిర్మూలన చేయాలని హమాస్ అనే గ్రూప్ వారు, మరి అక్కడ టెర్రరిస్ట్ వారి ఇశ్రాయేల్ మీద దాడి చేయటం అకస్మాత్తుగా కొన్ని వందల బాంబులు ఒకేసారిగా పంపించారు రాకెట్ ద్వారా. కానీ దేవుడు ఇశ్రాయేల్ యొక్క దేశానికి ఇచ్చిన గొప్ప సురక్షితం కాపుదల ఎంత అద్భుతమంటే, మరి దేవుడు నిజంగానే 121 మరి 4వ వచనం ఉంటుంది, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. దేవుడి మాట ప్రవచనాత్మకంగా ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, కానీ ప్రభు ఇప్పటికీ ఆయన సజీవుడు. ఆయన ఇశ్రాయేల్ దేశం కొరకు సజీవుడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఐరన్ డోమ్ అనే ఒక మరి ఇశ్రాయేల్ ప్రజలు కేవలం ప్రపంచంలో ఒక ఈ దేశమే అది తయారు చేశారంట. అది ఏంటంటే, రాకెట్లు ఆకాశంలోకి వస్తే ఇశ్రాయేల్ దేశంలో ఎవరు వేసినా సరే అది ఒక్క మెషిన్కి 70 కిలోమీటర్లు దూరంలో ఉన్న బాంబుని ఆకాశంలోనే మరి పేల్చే శక్తి దానికి ఉంది. ఆ విధంగా 100 కొద్ది బాంబులు వేసినప్పటికీ, రాకెట్ లాంటివి వేసినప్పటికీ ఈ ఐరన్ డోమ్ లాంటి ఒక సురక్షితం కలిగించి మరి ఆ బాంబులన్నీ కూడా ఆకాశంలోనే పేల్చి వాటిని నిర్మూలన చేసేసింది. అలాగా యుద్ధం ఆగలేదు, జరుగుతూనే ఉంది. ఇది ఇంకా పెరిగితే అది మరి ఎటు వెళ్తాదో మనకు తెలియదు. ప్రపంచ యుద్ధానికి, ప్రపంచ నాశనానికి కూడా కారణం కావచ్చు. ఈ చివరి దినాల్లో ఒకవైపు యుద్ధం, ఒకవైపు వైరస్ లాంటి వ్యాధులు విపరించి మరి దేశము అంతా కూడా, ప్రపంచమంతా కూడా ప్రజలు మరణ భయంతో ఉన్నారు. దేవుని ప్రజలారా, నేను దేవుని నమ్ముకున్నాం కనుక ఇది అంత్య దినాలని మనకు తెలుసు. ఈ రాత్రి నేను చెప్తున్నాను, ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా ఉండవద్దు. ఈ క్రైస్తవ జీవితం దేవుడికి ఇచ్చిన గొప్ప రక్షణ, ఈ గొప్ప అమూల్యమైన బాధ్యత, అమూల్యమైన కృప దేవుడికి అనుగ్రహించడం జరిగింది. నా ప్రార్థన, నేను ప్రార్థన చేస్తే ఇశ్రాయేలు యుద్ధం ఆగిపోతుందా? నా ప్రార్థన అసలు చేరుతుందా? అసలు దేవుడు లెక్క చేస్తున్నాడా అనే యొక్క మనస్తత్వంలో అవిశ్వాసమైన పరిస్థితిలో ఉండకుండా, నేను ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు అనే నమ్మకముతో, విశ్వాసముతో మనం ఎక్కడున్నా సరే, మీరు నీ ఇంట్లో ఉండి నువ్వు ప్రార్థన చేస్తే, ఇప్పుడు నేను చెప్తున్నాను, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు ఎక్కడి నుండి ప్రార్థన చేసినా, ఏ మూల నుండి ప్రార్థన చేసినా, నీవు ప్రార్థన చేసేది నీవు పరలోకపు తండ్రికి ప్రార్థన చేస్తున్నావు. అయితే నీవు రక్షణ పొందుట ఎంత నిజమో, నీవు ప్రార్థన చేస్తే ఆలకిస్తాడంటాను కూడా అంతే నిజము. నీవు రక్షించబడ్డావు అంటే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎందుకంటే యేసు క్రీస్తు నామముతో రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని బైబిల్ చెప్తుంది. మరి యేసు క్రీస్తు నామములో మన తండ్రిని ఏది అడిగినా సరే అది దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. కనుక ఈ విశ్వాసాన్ని పెంచుకోండి, ఈ నమ్మకాన్ని పెంచుకోండి, అవిశ్వాసం తొలగించి వేసుకోండి. మీ హృదయంలో ప్రతి అవిశ్వాసం తొలగిపోవాలి. నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా అనుకుంటున్నావా? ఇది నేను ఆన్లైన్లో ప్రే చేస్తాను, దేవుడి దగ్గరికి వెళ్తాదా అని అనుకుంటున్నావా? కానే కాదు, వెళ్తాది ప్రార్థన, వెళ్తాది. దేవుడు నీవు చేసిన ఎక్కడ ప్రార్థన చేసినా నీ ప్రార్థన వెళ్తాది. ఒక ఫోన్ కాల్ ద్వారా మనిషితో మాట్లాడుతున్నావు కదా, మరి వెళ్తుందా లేదా స్వరము?
నువ్వు ఒకరితో ఫోన్ మాట్లాడుతున్నావు, నువ్వు ఎక్కడ ఉన్నావు? నీ ప్లేస్లో. కానీ ఆ వ్యక్తి ఉన్నారు వేరే స్థలంలో, ఎన్నో లక్షల కిలోమీటర్లు ఉండొచ్చు, వేల కిలోమీటర్లు ఉండొచ్చు. కానీ శాటిలైట్ ద్వారా వచ్చే కనెక్షన్ మూలంగా ఒక వ్యక్తి ఫోన్ కాల్ చేస్తే మరొక వ్యక్తి వినగలుగుతున్నప్పుడు, మరి ఈ భూమి మీద నువ్వు ప్రార్థన చేస్తే పరలోకము దేవుడు నీ ప్రార్థన ఆలకించడా? బైబిల్ చెప్తుంది ఆలకిస్తాడు. తనకు నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. నీ హృదయంలో నిజముగా మొరపెట్టాలి, ప్రార్థించాలి అని ఆసక్తి ఉండాలి, నమ్మకం ఉండాలి. ఏదో సమయం గడిపేయటం, ఏదో ఈ కాలం వెళ్ళిపోతే బాగుంటుంది, ఈ రోజు వెళ్ళిపోతే బాగుంటుంది అనేది కాదు ప్రార్థన. నీవు దేవుని సమ్మగులో కూర్చున్నావంటే ఆ విశ్వాసం, ఆ నమ్మకం, ఆ ధైర్యం నీలో ఉండాలి. విశ్వసించాలి, ప్రార్థించాలి. ప్రభువు ప్రార్థన ఆలకిస్తున్నారు. మన ప్రార్థనలు దేవుడు కోరుకుంటున్నారు. మన ప్రార్థనలు ఇశ్రాయేల్ దేశంకి అవసరం. ఈ టైంలో మన ప్రార్థన భారతదేశానికి అవసరం. మన ప్రార్థనలు మన అండమాన్ నికోబార్ దీవులకు అవసరం. మన ప్రార్థన మన సంఘానికి అవసరం. మన ప్రార్థనలు బలహీనంగా ఉన్న మరి ఆక్సిజన్ చేత పోరాడే వ్యక్తికి అవసరం. మన ప్రార్థనలు వ్యాధితో ఉన్న వారికి అవసరం. నీవు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. నీవు ప్రార్థిస్తే ఆలకిస్తాడు. నీవు ప్రార్థిస్తే ఆలకిస్తాడు. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. మహోన్నతుడ జీవాధిపతి యేసు ప్రభువా, ఈ రాత్రి కాలంలో మేమును ప్రభువా, సంఘం, మా కుటుంబము, మా సంఘము ఆన్లైన్లో చేరి ఉన్న ప్రతి ఒక్కరు ఎక్కడ కూడి ఉన్న వారి గృహంలో నుంచి ప్రభువా, వారి స్థలం నుంచి ఆయన ఇష్టంలో మేమందరం కలిసి ఒక్క ఆత్మ కలిసి ఒక్క మనసుగా ప్రభువా, ఒక్క ఆలోచనగా ఆయన ఇశ్రాయేలు దేశం కొరకు మేము వస్తా ఉన్నాము. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయమని తెలియజేస్తాం. యెరూషలేమాని ప్రేమించు వారు వర్ధిల్లుతున్నావు ప్రభువా. ఈ సమయంలోనైనా గాజాకును ఇశ్రాయేల్ దేశానికి ఉన్న ఆ యొక్క భయంకరమైన యుద్ధ పరిస్థితి అండి మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం నాయన. హమాస్ అనే టెర్రరిస్టు నా దేవుడు ఆ దేశాన్ని దర్శించును గాక, ఆ గాజాని పరిపాలించే ఆ యొక్క ప్రజలు దేవుడు దర్శించును గాక. ఈ కుట్ర ఆగిపోను గాక, దేవుడు నెమ్మది కలిగించును గాక, దేవుడు సమాధానం కలిగించును గాక, దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యం జరుగుగాక. ఓ యెరూషలేము మీద సమాధానం 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 కలుగుగాక. షాలోమ్ అని పలుకుతా ఉన్నాం. ఇశ్రాయేలు పక్షంగా నిలబడుతున్నాం, ఇశ్రాయేలు పక్షంగా నిలబడుతున్నాం, ఇశ్రాయేలు పక్షంగా నిలబడుతున్నాం. ఇశ్రాయేలు మేము దీవిస్తున్నాం. ఇశ్రాయేలును వర్ధిల్లుగాక. ఇశ్రాయేలుని దేవుడు గొప్పవాడు. ఇశ్రాయేలు దేవుని పక్షం ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుడు నీకు విజయం కలిగిస్తాడు. నువ్వు ఎన్నడూ ఓడిపోవు. దేవుని పక్షంగా ఉన్నాడు. ప్రభు యొక్క బలం పొందుకోవు ఇప్పుడే. హల్లెలూయా. దేవుడికి ధైర్యం ఇచ్చును గాక, దేవునికి బలం ఇచ్చును గాక, దేవుడికి శక్తి ఇచ్చును గాక. నీ దేశంలో ఉన్న మహిమను బట్టి ప్రపంచమంతా నీ వైపు త్రిప్పబడు గాక. నీ దేశంలో కార్యాలు బట్టి ఇతర దేశస్తులకు ఎరుగును గాక. ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు, ఇశ్రాయేలు రక్షకుడే నిజమైన రక్షకుడు. ఈ కాలం తెలియజేయబడు గాక, ప్రపంచానికి తెలియజేయబడు గాక, 244 దేశాలకు తెలియజేయబడు గాక. ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు, సజీవుడు, ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు అని తెలియజేయబడు గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. రకబల షే రఖన మనతియా రలతో రకరల రేఖే బెనే షందుర కరల రేఖే బెనే షకుర బల రిఖమన షే దర కరల దీరల. యేసు నామములో ఇశ్రాయేలు దేశానికి సమాధానం కలుగుగాక, సమాధానం కలుగుగాక, సమాధానము కలుగుగాక, సమాధానము కలుగుగాక, సమాధానము కలుగుగాక, సమాధానము కలుగుగాక యేసు నామములో. అక్కడ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు గారిని ప్రభు దర్శించుగాక, దర్శించుగాక. అక్కడ ప్రతి ఆర్మీ చీఫ్ ని దర్శించుగాక. అక్కడ ప్రతి సోల్జర్స్ పై దేవుని కృప ఉండుగాక, ప్రతి యూదులపై దేవుని కృప ఉండుగాక. అక్కడ నివాసముండే సామాన్యుల ప్రజలపై కృప ఉండుగాక. ఓ ఇశ్రాయేల్ దేశంలో ప్రభువా మొహమ్మదీలు ఉంటున్నారు, ఇశ్రాయేల్ దేశం యూదులు ఉంటున్నారు, ఇశ్రాయేల్ దేశంలో క్రైస్తవులు ఉంటున్నారు. వారందరికీ దేవుడు సురక్షితము కాపుదల కలిగించుగాక. హల్లెలూయా. 1 కోటి మంది కూడా లేరు నాని యూదులు, కానీ ఆ దేశాన్ని ఎంత శక్తివంతంగా నా దేవుని ప్రాంతం నిలబెట్టుకున్నావు. నా ప్రభు ఈ రాత్రి శక్తిని బలమును ఇశ్రాయేల్ దేశాన్ని కలిగించుగాక, సమాధానము కలుగాక. ప్రభువా
సమాధానం కలుగాక. ఇవన్నీ కూడా ప్రభు రాకడికి సూచనలుగా మేము చూస్తా ఉన్నాం. ఓ నీ రాకడ ఎంతో సమీపకొంది. ప్రపంచ సంఘాలు సిద్ధపరచబడుగాక. యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరచబడుగాక. యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరచబడుగాక. దేవుని లేఖనాల ప్రకారంగా నీ రాకడకు సమీపంగా ఉన్నాయి ప్రభువా. నీ రాకడకు ముందు జరిగే కార్యాలు జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవులు ఇప్పుడే నిద్రపోకూడగా, హల్లెలూయా, క్రైస్తవులు నిద్రపోకూడగా మందులోంచి లేచునుగాక యేసునామములో, హల్లెలూయా, మందులోంచి లేచునుగాక యేసునామములో, హల్లెలూయా. ఏ బంధకాల్లో ఉన్నారో ఆ బంధకాల నుంచి వెలుపలికి వచ్చునుగాక, హల్లెలూయా. యేసునామములో మరణ భయంతో కూర్చున్నారేమో, నిరీక్షణ లేక ఉన్నారేమో, యేసునామములో ఇప్పుడే నూతన శక్తిని బలను పొందుకొందురుగాక దేవుని ప్రజలు, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, ప్రపంచంలో ప్రభువా ఈ వైరస్ అనేక మందిని ప్రభువా దినదినం నాయన కొన్ని వేల మంది, లక్షల మందిని ప్రభువా ప్రతిరోజు నాయన ఈ వైరస్ చంపుతుండగా తండ్రి, మా దేశ పరిస్థితి బహు భయంకర పరిస్థితి నాయన. దేవా, సెకండ్ వేవ్ కాక థర్డ్ వేవ్ కూడా నాయన మరి దేశాన్ని ఆవరించే పరిస్థితులు మేము చూస్తా ఉన్నాం తండ్రి. సైంటిస్టులు, డాక్టర్లు చెప్పే వార్తలు బట్టి ఆయన ఓ దేశ పరిస్థితి బహు చేజారిపోయిన పరిస్థితులు ఆయన. భారతదేశం 130 కోట్ల జనాంగంలో ఉన్న ఈ దేశంలో ప్రభు ప్రతిరోజు వేల మంది ఈ వైరస్ లో తొలగిపోతా ఉన్నారు. ఓ నిన్న కనిపించిన వారు, ఉదయం కనిపించిన వారు, మధ్యాహ్నం కనిపించిన వారు దేవ సాయంకాలం కనబడలేకపోతున్నారు ప్రభా. ఎప్పుడు ఎవరి వార్త వినాలో, ఎప్పుడు ఎవరి వార్త వినబోతున్నామో మాకు తెలియని పరిస్థితిలో ఉన్నాం ప్రభా. తెలిసిన వారే, పరిచయలే, ఎరిగిన వారే, తక్కువ వయసు వారే ఎంతో మంది లోకాన్ని విడిచిపెట్టేస్తున్నారు ప్రభా. ఈ రాత్రి నాయన మా భారతదేశాన్ని దర్శించు నాయన, మా దేశాన్ని దర్శించు ప్రభా, దర్శించు నాయన, దర్శించు నాయన, దర్శించు నాయన, దర్శించు నాయన, దర్శించు నాయన, మా దేశాన్ని దర్శించు ప్రభా. హల్లెలూయా, దర్శించు నాయన, దర్శించు నాయన. ప్రభుత్వాలు వ్యాక్సిన్ వేసుకోండి, ఆరోగ్యంగా ఉంటారని చెప్తా ఉన్నారు. ఓ ప్రభు, అయినా వ్యాక్సిన్ ఇంకా సమృద్ధిగా లేదు నాయన ప్రభు. అన్ని రాష్ట్రాలకి 45 సంవత్సరాల నుంచి ఉన్నవారికి కాదు కానీ, 18 సంవత్సరాల నుంచి కాదు కానీ, ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందునట్లుగా అతి త్వరలో వ్యాక్సిన్ తయారవ్వాలి. వ్యాక్సిన్ అన్ని రాష్ట్రాల్లో ప్రజలకు అనుగ్రహించబడాలి. 130 కోట్ల జనాంగాలకి అనుగ్రహించబడాలి. చాలా రాష్ట్రాలు ఇంకా వ్యాక్సిన్ లేదు అని, అయిపోయిందని ఓ పలు విధమైన రీతిలో తిప్పలు పడతా ఉన్నారు. దేవుడు మా దేశాన్ని దర్శించును గాక. ఈ పరిస్థితుల్లో ప్రభువే సహాయం చేయను గాక. ఎంతో మంది మా దేశంలో ప్రభు ఈ సమయంలో, ఈ క్షణంలో ప్రభు హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు. ఎంతో మందికి తండ్రి ఆక్సిజన్ అందక ప్రభు, బ్రీతింగ్ అయినా తీసుకోలేని పరిస్థితులు ఎంతో మంది ఉన్నారు ప్రభు. ఓ అందులో దేవుని సేవకులు ఉండొచ్చు, దేవుని బిడ్డలు ఉండొచ్చు, మా దేశస్తులు ఉండొచ్చు ప్రభు. ఈ రాత్రి కాలంలో అయినా ఎంతమంది ప్రభు ఆక్సిజన్ లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు, స్వయంగా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు నాయన. వారికి ఆక్సిజన్ కావాలంటే ఆక్సిజన్ లేదు నాయన హాస్పిటల్లో ప్రభు. అలాంటి పరిస్థితులు ఎంతో మంది లోకాన్ని ముగించేస్తా ఉన్నారు ప్రభు. ఈ రాత్రి మేము ఒక్కడి ప్రే చేస్తున్నాం. దేవుని చిత్తం ఉన్న మనుషులు దేవా ఈ లోకాన్ని విడిచిపెట్టిన వీరు లేదు నాయన. వారి లైఫ్లో ఇంకా డెస్టినీ ఉన్నట్లయితే, వారి జీవితం ఇంకా గమ్యం చేరవలసింది ఇంకా ఉన్నట్లయితే, వారి జీవితం ఇంకా నెరవేర్చవలసిన కార్యం ఉన్నట్లయితే ప్రభువా, అలాంటి వారు ఏ ఒక్కరు కూడా మరణించడానికి వీరు లేదు నాయన. హల్లెలూయా, నీకు స్తోత్రాలు నాయన. ఎంతమంది పేదవాళ్ళు, ఎంతమంది ధనికులు, సామాన్యులు అందరూ వీటిలో చిక్కుకొని ఉన్నారు ప్రభువా. దేవా ప్రభు ఈ సమయంలో వారికి సహాయం చేయను గాక. ముఖ్యంగా డాక్టర్లకి ప్రభు, డాక్టర్లు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. డాక్టర్లు ప్రభువా, నర్సులు అయినా, వార్డ్ బాయ్లు ప్రభువా, దేవా వారి సేవలు జరిగిస్తుండగా ఒకవైపు నమ్మకమైన సేవ జరుగుతూ ఉంది. వారి బట్టి మీకు స్తోత్రం. వారే కాదునైనా ఫ్రంట్ లైన్ లో పనిచేసే ప్రతి ఒక్కరినైనా, ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ మొదలుకొని దేవ అనేకమైన డిపార్ట్మెంట్ కలిగి ఉన్నారు ప్రభువా. రాత్రి పగలు డ్యూటీ చేస్తానే ఉన్నారు ప్రభువా. దేవా వారందరినీ దర్శించిన ఆయన, వారందరికి ఆరోగ్యాలు కలిగించిన ఆయన, వారందరికి భద్రత ఇవ్వండి, వారందరికి సురక్షిత ఇవ్వని ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభువా. దేవా డాక్టర్ల కొరకు స్తోత్రాలు, నర్సుల కొరకు స్తోత్రాలు ప్రభువా. ఫ్రంట్ లైన్
వర్కర్స్ బట్టి స్తోత్రాలు దేవా. ఒకవైపు నమ్మకంగా పనిచేస్తా ఉన్న, మరొక వైపు తండ్రి దేవా మందులని వ్యాపారం అని ప్రభు మనుషులకు దేవ శవాల్ని మరి వ్యాపారంగా మార్చి వారి యొక్క అవయాల్ని అమ్ముతూ దేవా నానా రకాలైన రీతిలో ప్రభు ఇంకా నికృష్టమైన రీతిలో దుష్టత్వం కలిగి తండ్రి అనేక మంది మానవత్వం లేకుండా చేసేవారు ఎంతో మంది ఉన్నారు. నా దేవా ఈ రాత్రి కాలంలో ప్రభు దేశం ఇంత విపరీతంగా చెడిపోతుండగానైనా ఒకవైపు మరణం, ఒకవైపు ప్రజలు దుష్టత్వము మానుకోలేక, మరొక వైపునైనా మోసము, అన్ని రకముల పరిస్థితుల్లో ప్రభు దేవా ప్రజలు ఈ టైంలో నాయన ఎవరు నమ్ముకోవాలో, ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఏ హాస్పిటల్కి వెళ్ళాలో, ఏ డాక్టర్ చూపించుకోవాలో అని ఎంత ఆలోచనలు, ఎంత సతమతవుతా ఉన్నారు. ఒకవైపు ఓ దేవా ధనం లేని వారైతే ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాకుండా ఉన్నారు. ధనికులైతే ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నారు. ఓ హాస్పిటల్ అయితే ఎవరు ధనికులు వస్తారని చెప్పి తొంగి చూస్తా ఉన్నారు ప్రభు. నానా రకాలైన పరిస్థితుల మధ్యలో నాయన నువ్వు అక్కడ నమ్మకమైన దేవానికి స్తోత్రం నాయన. నీ బిడ్డల పట్ల న్యాయం చేసే దేవుడు, నీ బిడ్డలకి తోడుగా ఉండే దేవుడు నాయనా, నీ బిడ్డ నడిపించే దేవుడు ప్రభువా. ఈ రాత్రి మా దేశంలో ప్రభు ఒక బలమైన పరిశుద్ధత, ఒక బలమైన న్యాయము, ఒక బలమైన దైవిక భయమునైనా ఆవరించును గాక నాయనా. దైవిక భయము ఆవరించును గాక ప్రభువా. దైవికమైన భయము ఆవరించును గాక యేసుక్రీస్తు నామములో ప్రభు. ఈ రాత్రి మీరు దర్శించిన ఆయన దేవా చెడ్డ కార్యం చేసేవారు, దుష్ట కార్యం చేసేవారిని ప్రభు దర్శించును గాక. హల్లెలూయా. న్యాయంగా పనిచేయడానికి ప్రభువును దర్శించును గాక తండ్రి. హల్లెలూయా. దేవుని సమాధానము దేశం మీద ఉండును గాక ప్రభువా. మరణ పడకలో ఉన్నారు ప్రభు దర్శించును గాక దేవ. ఎంతో మంది ప్రభు పిల్లలు అనాథరైపోయారు. ఎంతో మంది ప్రభు దేవా భార్యలు ప్రభునైనా ఓ తన భర్తను పోగొట్టుకొని విధురాలుగా మారిపోయారు. ఎంతో మంది ప్రభు భార్యలు చనిపోయారు, భర్తలు ఒంటరి వారుగా అయిపోయారు. ఆయన దేవా భయంకరమైన స్టోరీస్, భయంకరమైన కార్యాలు, భయంకర వార్తలు రోజు రోజుకి వింటానే ఉన్నాం ప్రభువా. వీటి మధ్యలో అయినా దేవుని ప్రజలు అంగలారుస్తుండగా, దేవుని సేవకులు అంగలారుస్తుండగా, దేవుని దాసులు మొరపెట్టుచుండగా, దేవుని సంఘము మొరపెట్టుచుండగా ప్రభువును ఎప్పటికైనా నాయనను ఈ బిడ్డల మొరను త్రోసివేసే దేవుడు కాదు నాయన. దేశమంతా నాశనంలో రకరకాల పరిస్థితులు ఉంటుండగా సంఘం మాత్రం మేలుకొని ప్రార్థిస్తుండగా, సేవకులు ప్రార్థిస్తుండగా, విశ్వాసులు ప్రార్థిస్తుండగా, దేవుని మీద విశ్వాసం కలిగిన వారు, దేవుని మీద ధైర్యం కలిగిన వారు, నమ్మకస్తులు, యథార్థవంతులు, పరలోక రాజ్యం కొరకు యేసుక్రీస్తు వారు జీవించేవారు మాత్రము సంఘము కొరకు, దేశం కొరకు, పరిస్థితులకు ప్రార్థన చేయుచుండగా నాయనా ఇలాంటి పరిస్థితుల మధ్యలో కూడా పట్టు విడవకుండా నాయన, ఇలాంటి పరిస్థితులు కూడా పట్టు విడవకుండా ఎందరో నాయన దేశం కొరకు ప్రభువా మొర్ర పెట్టించుండగా నాయన, కన్నీళ్లు కాలుస్తుండగా ప్రభువా నీ సమ్ముఖులు వేడుకొనుచుండగా నాయన, ప్రార్థన చేస్తా ఉండగా తండ్రి మీరు మా ప్రార్థన ఆలకించే దేవుడిగా ఉన్నాం. ఆ మొరలన్నీ ప్రభు ఆలకించి దేశంలో గొప్ప సమాధానం కలిగించునుగా కానీ, దేశానికి విడుదల కలుగునుగా కానీ, దేశానికి జయము కలుగుగా కానీ, దేశానికి గొప్ప మార్పు కలుగుగా కానీ ప్రభు మేము కూడా వారితో కలిసి ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవా ఈ రాత్రి మా దేశాన్ని జగన్ని దర్శించు 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 దర్శించమని వేడుకున్నాం ప్రభు. హల్లెలూయా 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 ప్రభు. ఈ రాత్రి కాలంలో ఆయన నీకు స్తోత్రాలు తండ్రి. మా దీవుల కొరకు వస్తా ఉన్నాం ప్రభు. యేసుక్రీస్తు నామమున డిగ్లీపూర్ మొదలుకొని క్యాంపల్ మీ వరకు ఉన్న ప్రభు ఈ దీవులు మీరు దర్శించిన తండ్రి. ఈ దీవులకి ప్రభు అన్ని రకములైన ప్రభు ప్రజలకి వైద్యం అందాలైనా, అన్ని రకముల ప్రజలకి ప్రభు డిగ్లీపూర్ నుంచి క్యాంపల్ వేరుకున్న ప్రజలకి వైద్యం చేరాలి దేవా. వారికి వ్యాక్సిన్ అందాలి ప్రభు. ఎవరైనా ఆక్సిజన్ చేత ఇబ్బంది పడుతుంటే ప్రభు వారికి సహాయం చేయాలి. ఎవరైనా ఫీవర్ చేత, ఎవరైనా అనారోగ్యం చేత ఉన్నట్లయితే ప్రభు ఇప్పుడే స్వస్థపరచును గాక. ఈ దీవుల్లో ఉన్న వైరస్ కావచ్చు, ఈ దీవులో ఉన్న ప్రభు వైరల్ కావచ్చు, ఈ దీవులో మరొక వ్యాధులు కావచ్చు, ఏ వ్యాధున యేసు నామములో దీవుల్ని విడిచిపెట్టి వెళ్ళిపోడు. దేవునికి డిక్లేర్ చేస్తున్నాము స్వస్థపరచబడుగాక. దీపవాసులు స్వస్థపరచబడుగాక. ఇప్పుడే దీపవాసులు ఆరోగ్యంగా మార్చబడుగాక. దీపవాసులు అన్ని దీవులన్నీ ఆరోగ్యంగా మార్చబడుగాక. యేసు రక్తంలోనైనా దీవులు మేము కడిగి వేస్తా ఉన్నాం. హల్లెలూయా. మీ రక్తం చేత దీవులు శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడుగాక నాయన. హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. ఈ దీవులకి అడ్మినిస్ట్రేషన్ కి ప్రభు మీ జ్ఞానము సమాధానం కలిగించండి దేవ. లెఫ్టినెంట్ గవర్నర్ కి ప్రభు, చీఫ్ సెక్రటరీకి జ్ఞానం సమాధానం కలిగించండి. డీజీపీకి జ్ఞానం సమాధానం కలిగించండి. ఫ్రంట్ లైన్ వర్కర్స్ జ్ఞానం సమాధానం కలిగించండి. ఇక్కడ ప్రభు డాక్టర్
డాక్టర్లకి, నర్సులు అందరికి తోడుగా ఉండండి. న్యాయమైన నమ్మకమైన ప్రభువా ప్రతి వ్యక్తికి సమాధానం, న్యాయమైన ప్రభువా దేవా నాయన వారి ఎందుకు వైద్యం చేరాలి ప్రభువా. అక్రమం జరగకూడదు, అన్యాయం జరగకూడదు ప్రభువా దేవా. వారు వీరుని కాదు కానీ ప్రతి ఒక్కరికి ఒక వైద్యుడు నమ్మకమైన సేవ చేయడానికి, నమ్మకమైన సేవ చేయడానికి వైద్యుడికి ప్రభు ఒక ఆత్మ నడిపి అనుగ్రహించును గాక. ప్రతి ఒక్కరు వారి వారి పనిని సక్రంగా చేయడానికి ప్రభు సహాయం చేయగాకనైనా ఈ దేవుని ప్రతి భయము తొలగించండి, మరణ భయం తీసివేయండి ప్రభువా, పిరికితనం తీసివేయండి ప్రభువా దేవ యేసునామమున. ఈ దేవుని అక్రమం తొలగిపోరుగాక, అన్యాయం తొలగిపోరుగాక, చీకటి తొలగిపోరుగాక, తంత్రాలు మంత్రాలు తొలగిపోరుగాక, ప్రతి విధమైన మోసం తొలగిపోరుగాక, అబద్ధము తొలగిపోరుగాక, దుష్టత్వం తొలగిపోరుగా, దుష్ట రాజ్యం తొలగిపోరుగాక, దుష్ట క్రియలు తొలగిపోరుగాక, దేవుని యొక్క కార్యములు దీవులు జరుగురుగాక. ఆత్మ సంబంధంగా దీవులు దర్శించబడుగాక, ఆత్మ సంబంధంగా దీవులు దర్శించబడుగాక, పరిశుద్ధాత్మతో దీవులు నింపబడుగాక, పరిశుద్ధాత్మతో నింపబడుగాక. ఒక ఉజ్జీవం వచ్చినగాక, ఇక్కడ దీవులున్న క్రైస్తవ ప్రజలకి ఒక ఉజ్జీవం కలుగుగాక, పరిశుద్ధాత్మ చేత విశ్వాసులు సేవకులు అందరూ నింపబడుగాక. మరొకసారి కడవరి మహిమ చేత నింపబడుగాక, కడవరి అభిషేకముతో నింపబడుగాక, దీవులున్న విశ్వాసులను కడవరి ఆత్మతో నింపబడుగాక, శక్తితో నింపబడుగాక యేసు నామములో హల్లెలూయా. ప్రతి ఒక్క విశ్వాసులు మారు మనసు పొందుదురుగాక, విశ్వాసులు మారు మనసు పొందుదురుగాక, సేవకులు మారు మనసు పొందుదురుగాక. నిజమైన మార్పు అంతరంగంలో నుంచి మార్పు కలుగురుగాక. అబద్ధపు క్రైస్తవు కాదు, మోసమైన క్రైస్తవు కాదు, ఓ దేవుని మోసగించే క్రైస్తవు కాదు, సంఘాన్ని సేవకుల్ని మోసగించే క్రైస్తవు కాదు, నిజమైన క్రైస్తవము, యేసును వెంబడించే క్రైస్తవము, పరలోకము చేరే క్రైస్తవము, ఇప్పుడు మరణిస్తే పరలోక రాజ్యం ఉండే క్రైస్తవం, ఇప్పుడు మరణిస్తే పరలోకం ఉండే క్రైస్తవం, దమ్మున్న క్రైస్తవు, ధైర్యమున్న క్రైస్తవు, మరణానికి వ్యాధులకి భయపడని క్రైస్తవ్యము. ఇప్పుడే అలాంటి క్రైస్తవ్యం ఆత్మ ప్రతి ఒక్కరు దిగి వచ్చిన గాక. అపోస్తలుల దినాలు ఎలాగైతే వారు దేవుని కొరకు ప్రతి రోజు సాక్షిగా ఉన్నారు, ముసుగులో లేరు, మోసంలో లేరు, ఆ అంతరంగమైన పాపంలో లేరు, వ్యభిచారంలో లేరు, మోసంలో లేరు, మోస కృత్యంలో లేరు. దేవుని యందు భయభక్తులు కలిగి మరింతగా భయపడి అనుదినము సహవాసం కలిగి అనుదినము ప్రార్థిస్తూ అనుదినము మెలుగుకుండి దేవుని ఆరాధించి స్తుతించి సంతోషించి దేవుణ్ణి నమ్మునట్లుగా ఎలాగైతే అపోస్తలులు జీవించారు, విశ్వాసాలు జీవించారు, ఆరంభ క్రైస్తవులు జీవించారు, అలాగే ఈ దేవుల్లో ఉన్న ప్రతి క్రైస్తవులు అలాగే మార్పు వచ్చిందిగాక. నామకార్థ ప్రతి క్రైస్తవులకు ఒక కదలిక వచ్చిందిగాక యేసు నామములో. నామకార్థంగా జీవించే ప్రతి ఒక్కరు, మోసంలో జీవించే ప్రతి ఒక్కరు, దేవునికి సాక్షిగా లేకుండా అవమానం తీసుకొచ్చే ప్రతి క్రైస్తవుల్లో ఒక కదలిక వచ్చునుగాక. హల్లెలూయా, కదలిక వచ్చునుగాక యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క రాత్రి కాలంలో ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ చేత సంధించబడుగాక. ప్రతి ఇంటి పైన నాయన ఈ రోజు ఆరాధనలు అయితే లేవు నాయన, సంఘంలో మేము కూడుకోలేకపోతున్నాం, కానీ ప్రతి ఒక్కరు వారు వారి ఇంటిలోనే ఉన్నారు, అయినా ప్రార్థన చేయట్లేదు, ఇంటిలోనే ఉన్నారు అయినా ప్రార్థన చేయలేదు, ఇంటిలోనే ఉన్నారు ఆయన సమయం గడపలేకపోతారు, ఇంటిలోనే ఉన్నారు కానీ దేవుతో సమయం గడపలేకుండా సమయాన్ని దాటింప చేస్తా ఉన్నారు. ప్రభు అలాంటి వారిని దర్శించునుగాక. హల్లెలూయా, దర్శించుగా కుటుంబంగా కలిసి ప్రభుని ఆరాధించునుగాక, ప్రభుని సేవించునుగాక, ప్రభుని స్తుతించునుగాక. ప్రతి ఒక్కరు సిద్ధపడుగాక. ఇదిగో ప్రభు త్వరగా రానై ఉన్నారు, ఇదిగో రానయ్య దొంగ వలె రానయ్య, ఇదిగో ఆ గడి ఆ సమయం ఎవరికో తెలియదు, కానీ నిజంగా ప్రభు చెప్పిన ప్రతి ప్రభు నీవు చెప్తున్న బట్టి నేను ఈ రాకడకు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఏ ఒక్కరు మత్తులో ఉండకూడదు, ఏ ఒక్కరు మత్తులో ఉండకూడదుగా ప్రతి ఒక్కరు తన విశ్వాసంలో బలము తెచ్చుకొని విశ్వాసంలో ధైర్యంగా ఉండడానికి ప్రభు సహాయం చేయనుగాక. దేవా ఈ రాత్రి దేవులో ప్రతి విశ్వాసుల కొరకు మేము ప్రార్థించాం ఆయన. ప్రభు అలాగే చేయనుగాక. అలా డిగ్రీ క్యాంపుల వరకు ఎంత మంది క్రైస్తవులు ఉన్నారు, అన్ని భాషల్లో ఉన్న వారు ప్రజలందరినీ దేవుని ఆత్మ కార్యం జరుగుగాక. అన్ని సంఘాలు ఉద్యోగంగా మార్చబడుగాక, ప్రతి సేవకుల్ని దేవుడు మండించుగాక, పరిశుద్ధాత్మ చేత నింపివేయగాక. పరిశుద్ధాత్మ దేవుడి సంగతి ఉన్నారనే విషయమే అనేకలు తెలియకుండా ఉన్నారు ప్రభు. అలాంటి వారు దేవుని ఆత్మతో నింపబడుగాక. పరిశుద్ధాత్మకు అన్ని భాషలకు వ్యతిరేకమైన సేవకులు ప్రభు దర్శించుగాక యేసు నామములో.
దేవుని ఆత్మ చేత నింపబడు గాక. తండ్రి రాత్రి ప్రార్థన గురించి మా సంఘ బిడ్డలందరూ బట్టి మీకు స్తోత్రాలు. ఎవరైనా అనారోగ్యం ఉన్నట్లు ప్రభు ఇప్పుడే స్వస్థపరచును గాక. యేసుక్రీస్తు నామములో ప్రభు ఇప్పుడే స్వస్థపరచును గాక. ప్రతి జ్వరాలు, ప్రతి బాడీ పెయిన్స్, ప్రతి హెడేక్, ప్రతి వామిటింగ్ ఫీలింగ్స్, ప్రతి విధమైన వైరల్, ప్రతి విధమైన కోవిడ్ సంబంధించిన సింటమ్స్ యేసునామములో బాడీలోంచి వెళ్ళిపోవుగా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సంఘ విశ్వాసుల కుటుంబంలో చిన్నపిల్లలు, యవనస్తులు ఎవరిలో ఉంటే అక్కడ వెళ్ళిపోవుగా యేసునామములో. అందరికీ ప్రభు మంచి ఆరోగ్యం, ధైర్యం ప్రభు అనుగ్రహించును గాక. సంఘంలో బిడ్డలందరూ సమాధానంగా ఆరోగ్యమైన సహాయం చేయండి ప్రభువా. మీకు స్తోత్రములు 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 తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రభువా మీరు మా ప్రార్థన మీరు ఆలకించేందుకు స్తోత్రాలు స్తోత్రాలు. మీ బిడ్డలందరూ మీరు దీవించే ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి కుటుంబంలో దేవుని సన్నిధి ఇప్పుడు సంచరించును గాక. వారి గృహాల్లో దేవుని ప్రసన్నత ఇప్పుడు దిగి వచ్చును గాక. దేవుని మహిమ దిగొచ్చును గాక. దేవుని శక్తి దిగొచ్చును గాక. వారి కుటుంబంలో దేవుని ఆత్మ, వారి కుటుంబంలో దేవుని సన్నిధి ఇప్పుడే ప్రతి కుటుంబంలో దేవుని సన్నిధి చీకటి వెళ్ళిపోను గాక. ఎంతమంది గృహాలు చీకటి ఉందో, చీకటి ఉందో, అసమాధానం ఉందో, గొడవలు ఉన్నాయో, అలరు ఉందో, యేసు నామములో వెళ్ళిపోను గాక. యేసు నామములో చీకటి వెళ్ళిపోను గాక. యేసు నామములో దేవుని వెలుగు సంచరించును గాక. వెలుగు సంచరించును గాక. ప్రతి ఇంట్లో దేవుని వెలుగు, ప్రతి ఇంట్లో దేవుని వెలుగు, ప్రతి ఇంట్లో దేవుని వెలుగు, ప్రతి ఇంట్లో దేవుని వెలుగు కలుగును గాక. దేవుని తేజస్సు ఉంది గాక. దేవుని మహిమ సంచరించుగాక. దేవుని ప్రసన్నత సంచరించుగాక. ఓ రాత్రి కాలంలో నీ బిడ్డలకు మంచి సుఖమైన ఆరోగ్యమైన నిద్ర కలుగుగాక. ఉదయకాలం చురుగ్గా లేవడానికి శక్తి ఇచ్చుగాక. డే అంతా వారికి తోడుగా ఉండుగాక. సహాయం చేయగాక ప్రభా. రేపటి నుండి ఆయన దేవా పాడిగట్ మొదలుకొని షోల్బీ వరకు ప్రభా ఫుల్ లాక్డౌన్ 1 వీక్ చేయబడి ఉండగా ఆ ప్రజలనైనా దేవా మరి భయపడకుండా, దిగులు చెందకుండా, అపమంతులు కాకుండా ప్రభు అక్కడ ఉన్న బిడ్డలకు, సేవకులకు, విశ్వాసులకి, అక్కడ ప్రజలందరికీ ప్రభు ఒక వారం అంతా ప్రభు సహాయం చేయను. ఏ కొరత లేకుండా ప్రభు తోడుగొడుగాక. ప్రభు వారిని పోషించును గాక. వారికి కావాల్సిన అవసరాలు అక్కర్లని ప్రభు తీర్చును గాక. దేవుడే ఆకాశ వాక్యుడి తెరవజేయను గాక. ఆ ప్రాంత ప్రజలకు ఇప్పుడే సమాధానం కలగాక. ఆ ఏరియా ప్రజలను ఆశీర్వదిస్తా ఉన్నాం. దేవానికి వందనాలు వందనాలు. మా ప్రార్థన ఆలకిస్తాం. దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి ఈ దినాలు ప్రభు ప్రతి కుటుంబాన్ని ప్రత్యేక రీతి దర్శించిన ఆయన, ప్రతి కుటుంబాన్ని వ్యక్తిగతంగా నీతో సహవాసం కలగాలి. రక్షణ పొందిన ఒక్క సోలు కూడా దేవా విడవబడకూడదు ఆయన. మీరు అక్కడ ఎంతో సమీపం ఉంది. ఏ రోజు ఏ నాడో మాకు తెలియదు ఆయన. హల్లెలూయా. ఈ రోజు అయితే ఒక్కరు కూడా విడవబడకూడదు. అది రేపైతే ఒక్కరు కూడా విడవబడకూడదు. ఈ నెలలో అయినా ఒక్కరు కూడా విడవబడకూడదు. అలాగే మేము కోరుకుంటున్నాం ఆయన. రక్షణ పొందిన వారు ఒక్కరు కూడా మోసగించబడకూడదు. ఇంకా సువార్త వెళ్ళి ప్రతి ఒక వ్యక్తికి సువార్త వెళ్ళాలి ఆయన. దేవా ఇంతకంటే రాబోయే రోజులు మరీ మోసకరమైన దినాలు దేవా మరి ఈ లోకంలో మిగిలిపోయిన వారు చూడబోతా ఉన్నారు. రాకులు ఎత్తబడిన వారు తప్ప దేవా మిగిలిన వారు ఇంకా భయంకరమైన ఘోరాతీయమైన శ్రమలు ప్రజలు చూడబోతా ఉన్నారు. దేవా నీకు స్తోత్రాల. ఘోరమైన శ్రమలలో సంఘము దానికంటే ముందుగానే ఎత్తబడబోతుందని నువ్వు లేఖనాలు చెప్తా ఉన్నాయి ప్రభు. మేము వాటిని నమ్ముతున్నాం తండ్రి. దేవా రాబోయే రోజులు ఎన్ని పరిస్థితులు మరి లోకం ఎదుర్కొంటున్నా వాటి మధ్యలో మేము జీవిస్తున్నాం కనుక ప్రభు దేవా నీ లేఖనంలో జరిగిన రాయబడిన మాటలే నెరవేరబోతున్నాయి కనుక వాటి మధ్యలో సంఘము ధైర్యం గుండి, సంఘం బలం గుండి, నీ యందు ఇంకా విశ్వాసంలో ఇంకా బలంగా లోతుకోవడానికి సహాయం చేయండి. దేవా మీ రాజ్యంలో ఎత్తబడాలి ప్రభు. నరకం బహు కఠోరమైంది నాయన. ఈ లాక్డౌనే ప్రజలు సహించలేకపోతున్నారు. నరకము సహించగలరా నీ బిడ్డలు? హల్లెలూయా. ఈ రోజైతే ఎంతో సులువుగా మీ సువార్తను, మీ నిత్యత్వాన్ని అనేస్తున్నారు. కేవలం శరీరం కొరకు, కేవలం లోకము కొరకు, కేవలం ఏదో ఒక ఈ లోకంలో ఉన్న విషయాల కొరకు ఎంతో ఈజీగా యేసు యొక్క రక్షణను ఆ నిత్య జీవాన్ని ఎంతో ఈజీగా అనేస్తున్నారు. ఈ లాక్డౌన్ లోనే సహించలేకపోతున్నారు. ఒక ఇంట్లో కుటుంబంగా ఉండమంటే ఉండలేకపోతున్నారు. ఆ నరక వేదన సహించగలరా? ఓ ప్రభా నీ బిడ్డలు మన్నించు నాయనా. వారి అహంకారం మన్నించు నాయనా. వారి మూర్ఖత్వం మన్నించు ప్రభా. వారి అవిధేయత మన్నించు నాయనా. మన్నించు ప్రభా. మన్నించు నాయనా. ఆ రోజు నాయనా
ఆ రోజు బహు భయంకర దినము నాయన. ఓ రహస్య రాకులు ఎత్తబడేవారు అందరూ కూడా మధ్యాకాశంలో ఉంటారు, కానీ మిగిలిన వారు మాత్రం ఇంకా భయంకరమైన దినాలు చూడబోతా ఉన్నారు. కనుక వాటిలో మా సంఘ బిడ్డలు, రక్షించబడిన ఆత్మలు, ఈ దీవుల్లో ఉన్నవారు, సంఘ దేశంలో ఉన్నవారు, ప్రపంచంలో ఉన్నవారు ఒక్కరు కూడా భూమి మీద విడవబడకూడదు నాయన. విడవబడకూడదు విడవబడకూడదు నాయన. హల్లెలూయా, నీకు స్తోత్రం నాయన. సహాయం చేయండి. ఓ మీకు వందనాలు. హల్లెలూయా, థాంక్ యూ జీసస్. థాంక్ యూ జీసస్. యెరూషలేమా, 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 నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ క్షేమము కొరకు ప్రార్థన చేయాలి, నీ క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. యెరూషలేమా, 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 నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ క్షేమము కొరకు ప్రార్థన చేయాలి, నీ క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. యెరూషలేమా, 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 నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ క్షేమము కొరకు ప్రార్థన చేయాలి, నీ క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. యెరూషలేమా, 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 నీ ఔన్నత్యము, నీ ఔన్నత్యము ఎంత గొప్పదిగా చేసి ఉన్నాడు, ఎంత గొప్పదిగా చేసి ఉన్నాడు. నీ ప్రాకారములలో, నీ ప్రాకారములలో బండ వంటి
సురక్షితము ఇచ్చియున్నాడు. బండ వంటి సురక్షితము ఇచ్చియున్నాడు. యెరూషలేమా యెరూషలేమా యెరూషలేమా, ఓ యెరూషలేమా 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 యెరూషలేమా, హల్లెలూయా యెరూషలేమా నీ ముందు ఎవరైనా నిలవగలరా? నీ ముందు ఎవరైనా నిలవగలరా? నీ ముందు ఎవరైనా నిలువగలరా? నీ ముందు ఎవరైనా నిలువగలరా? శత్రు మార్గాలు తొలగిపోవును, శత్రు మార్గాలు తొలగిపోవును. నీకు విరోధి ఎవరు? యెహోవా మీతో ఉండగా. నీకు విరోధి ఎవరు? యెహోవా మీతో ఉండగా. యెరూషలేమా 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 యెరూషలేమా, హల్లెలూయా యెరూషలేమా యెరూషలేమా. నీ నగరులలో సమాధానముండునుగాక. నీ నగరులలో సమాధానముండునుగాక. నీ నగరులలో సమాధానముండుగాక. నీ నగరులలో సమాధానముండుగాక. నీ శక్తియు దినదినము పెరుగుగాక. నీ శక్తియు దినదినము పెరుగుగాక. యెరూషలేమా 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 యెరూషలేమా, ఆమెలో యెరూషలేమా యెరూషలేమా. నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. నీ క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. యెరూషలేమా 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 యెరూషలేమా, యెరూషలేమా. మహోన్నతుడా నీకు స్తోత్రం నాయనా. నీ మహాదయ, నీ కృపగా కనికరానికి స్తోత్రాలు. ఈ రాత్రి యెరూషలేము కొరకు మేము ప్రార్థించాం, ఇశ్రాయేలు దేశం కొరకు, మా దేశం కొరకు ప్రార్థించాం, వీరు కొరకు ప్రార్థించాం. ప్రభువా, మీరు మా ప్రార్థనే కాదు, నీ బిడ్డలు వారి గృహాల్లో ఉంటూ ఎంతో విశ్వాసంతో ఎంతో నమ్మకంతో మీ దగ్గర రాత్రి మొరపెట్టారు నాయన. అనేక విషయాల కొరకు మొరపెట్టాం, అనేక విషయాల కొరకు ప్రార్థించాం. అది మాత్రం కాక వ్యక్తిగత ప్రతి ఒక్క వ్యక్తి ఆశీర్వాదం కొరకు, స్వస్థ కొరకు ప్రార్థించాం. ఈ రాత్రి కూడా మరొకసారి ఈ ప్రాంతంలోకి వచ్చే వారందరినీ ప్రభు ప్రత్యేకంగా దర్శించి ఈ రాత్రి నెమ్మది కలిగిన సుఖమైన నిద్ర కలిగాక. యేసుక్రీస్తు నామములో వారి కుటుంబాలకి, గృహాలకి సమాధానము కలిగాక. అనారోగ్యంలో ప్రతి వ్యక్తిని ప్రభు ఇప్పుడే బాగు చేయగాక, స్వస్థపరచుగాక. ఈ రాత్రి మా ప్రార్థనలకు జవాబు స్తోత్రాలు. సండే ఆరాధన ప్రభు మరి తిరిగి మేము కలుసుకోవడానికి సహాయం చేయండి. అద్భుతమైన ఆరాధన నడిపించండి. నీ ఆత్మతో నింపండి. మీ చూపిన మహా గొప్ప కృపను స్తోత్రాలు. FAPMC వర్షిప్ సెంటర్లో ఉన్న ప్రతి కుటుంబం కొరకు పేరు చెప్పడం బ్లెస్ చేస్తున్నాం.
ఒక్కొక్క కుటుంబం దేవుని కృపలో క్షేమం ఉండాలి. వారు ఉద్యోగం వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా దేవుని కాపుదలు ఉండాలి, దేవుని భద్రత ఉండాలి, దేవుని యొక్క దీవెన ఉండాలి. ప్రతి ఫ్యామిలీలో ఉన్న బిడ్డలు, చిన్న బిడ్డలు, తండ్రి, యవనస్తులు అందరూ కూడా దీవించబడాలి, క్షేమం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి ప్రార్థిస్తూ వారందరూ దీవిస్తా ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరిని ధైర్యంతో నింపండి, బలముతో నింపండి, శక్తితో నింపండి. ప్రార్థన ఆలకించి మీరు సహాయం చేసి స్తోత్రాలు. సమస్త ఘనతమైన ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ కార్య సాహసం ఇప్పుడు మనతో ఈ లైవ్ లేఖలో వచ్చిన బిడ్డలు, మన సంఘ బిడ్డలు, కుటుంబీకులు అందరితో ఈ దీవుల దేశంలో ప్రపంచంలో సాధిత సంఘంతో ప్రభు రాజ్యం వచ్చి సదాకాలం తోడుగుండి నడిపించిన గాక. ఆమేన్. యేసుక్రీస్తుమే జయం, సర్వోత్తమే జయం, ప్రభువునందు సంపూర్ణ విజయం కలుగుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరూ దీవించుగాక. ప్రభు కృప మీకు తోడుగా ఉండుగాక. సండే మళ్ళీ కలుసుకుందాం. కంటిన్యూగా ప్రార్థన ఉండండి. ప్రభు మీ అందరినీ అత్యధికంగా ఆశించుగాక. ఎవరికైనా అనారోగ్యం ఉన్నట్లయితే మాకు తెలియజేయండి, మీకు ప్రార్థన చేస్తాం. ప్రభు కృప మీ అందరికీ తోడుగా ఉండాలి. గాడ్ బ్లెస్ యు.